ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభు వారి శుభప్రదమైనటువంటి నామములో మీకు ఈ ప్రాతః సమయంలో వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని మనము ఈ ఉదయకాల ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప రక్షక మా దేవ, మీకు వందనములు, స్తోత్రములు. ఈ నూతన దినంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు స్తుతిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాలం మేము మీ పాద సన్నిధానంలో మీ మాటలు ధ్యానిస్తూ ఉంటుండగా ఈ సమయం మా కొరకు ఆశీర్వదించి దీవించి మమ్మల్ని బలపరచమని మీ ప్రోక్ష అధికారులకు మమ్మల్ని అప్పగించుకుంటూ స్తుతిస్తూ యేసయ్య నామములో వేడుచూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, మీ ఉదయకాలం కీర్తన 91 చదువుకున్నాం. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్తున్నాను. వేటకాని విలువ నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేవలమును బాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైను, పగటి వేళ ఎవరు బాణమునకైను, చీకటిలో సంచరించు తెగులకైను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైను నీవు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నీరు గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీ సింహములను, నాగుపాములను త్రొక్కెదవు, కొడల సింహములను, భుజంగములను అణగద్రొక్కెదు. అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనుక నేను అతని తప్పించేదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గనపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. ఆమేన్. దేవుడు 91వ కీర్తన మనము ప్రతిదినం ప్రార్థన పూర్వకంగా అది చదవబడుతూ ఉంటుండగా మనం ఏకీవిస్తూ ఉండగా దేవుని కాపుదల, ప్రొటెక్షన్ సమృద్ధిగా మనము మన కుటుంబాలు అనుభవించాలని, దినమంతట్లో ఆయన ప్రొటెక్షన్ మనం అనుభవించాలని కోరుకుందాం. నిర్గమకాండ గ్రంథం 2వ అధ్యాయం 24, 25 వచ్చినారు. కాగా దేవుడు వారి నిలువలు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. దేవుడు వారి నిలువలు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకుని దేవుడు తన ప్రజలకు చెప్పిన మాట, వారితో చేసినటువంటి నిబంధన ఎలాగూ ఆయన జ్ఞాపకం ఉంచుకుని నెరవేరుస్తాడో. ఈజ్ ఎ కవెనెంట్ కీపింగ్ గాడ్. నిబంధనను నెరవేర్చేటటువంటి ప్రభువును ఈ ఉదయకాలం మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నిర్గమకాండ గ్రంథ ప్రారంభమే ఐగుప్తులో విస్తరించినటువంటి దేవుని ప్రజలు ఈజిప్ట్ లో వారు శ్రమలోనికి వెళ్ళినటువంటి పరిస్థితిని గురించి నిర్గమకాండం 1వ అధ్యాయంలో చదువు. ఆదికాండం ఆఖరి అధ్యాయంలోనికి వచ్చేసరికి ఈజిప్ట్ లో చాలా మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్ లోనికి రాజు అయినటువంటి ఫరో తర్వాత గొప్ప స్థానంలోనికి హెచ్చించబడినటువంటి జోసెఫ్ ను మనం చూస్తాం. ఆ మిగిలినటువంటి విషయాలు ఆదికాండం 50వ అధ్యాయం వచ్చేసరికి మరి యోసేపును గూర్చి ఆ కుటుంబీకులు ఐగుప్తులో ఉన్నప్పటికీ వారు ఎలాగూ తమ దేవుడు
వారిని దీవించేయడం అనేది వారు జ్ఞాపకం చేసుకున్నారు. కనుక వారు క్రమాలను మర్చిపోలేదు అని ఆదికాండం 50 అధ్యాయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. జోసెఫ్ ఆఖరిగా చెప్పినటువంటి మాట ఆదికాండం 50 అధ్యాయం 25 వచనం, యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చు. ఇది గొప్ప నిరీక్షణతో కూడినటువంటి స్టేట్మెంట్. గాడ్స్ విజిటేషన్. జోసెఫ్ ముందుగా వచ్చాడు ఈజిప్టుకు. జోసెఫ్ కు తెలుసు దేవుని ప్రజలు ఒకనాడు ఈజిప్ట్ నుండి వారు వెళ్ళిపోవాలి, తన జనాంగం అంతా, తన తండ్రి ఇంటి వారందరూ వెళ్ళిపోవాలి. కనుక తాను చెప్పినటువంటి మాట, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చు. నిర్గమకాండంలో విస్తరించినటువంటి ఈ ప్రజలు వారు వీటి చాకరీలోనికి వెళ్ళవలసి వచ్చింది. నిర్గమకాండం 1వ అధ్యాయం 11వ వచనం. వారి మీద పెట్టిన భారముల్లో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించే అధికారులను వారి మీద నియమింపగా, అనగా ఇశ్రాయేలీయుల మీద నియమింపగా, వారు పరువు కొరకు ధాన్యాలను నిలువ చేయి పీతోను రామశేషము పట్టణములను కట్టిరి. సో గొప్ప గొప్ప పట్టణాలు వీరు కట్టారు. వీరు చాలా నిపుణత కలిగినటువంటి వారు. ఒక విధంగా చెప్పాలంటే నిర్మాణ విషయాలు వీరి చేత చాలా కఠినమైనటువంటి పని చేయించుకుని వారు సిటీస్ ని కట్టారు, ఈజిప్షియన్స్. మనం ఈజిప్ట్ చూస్తే, ఈజిప్ట్ పిరమిడ్లు చూస్తే మనకు అర్థం అవుతుంది. ఈజిప్షియన్స్ చాలా జ్ఞానవంతులు, చాలా కల్చర్ కలిగినటువంటి వారు, చాలా మంచి నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు వారు. అయితే ఇశ్రాయేలీయుల చేత వెట్టి పనులు చేయించారు. అది విచారకరం కదా. ఇశ్రాయేలీయులు ధాన్యం నిల్వ చేసేటటువంటి పట్టణాలు కట్టారు. 11వ వచనం, పరువు కొరకు ధాన్యాలను నిలువచే పట్టణాలు. మానవునికి ఎంత ముందు చూపు జోసెఫ్ నేర్పించాడు కదా. మరలా కరువు వస్తే ఏం చేయాలి? చాలా మార్లు మనిషి భవిష్యత్తును గురించి చక్కగా ఆలోచించి ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఈజిప్షియన్స్ కూడాను ఇశ్రాయేలీని ఎంత బాగా వాడుకోగలరో అంత బాగా వాడుకున్నారు. కఠినమైనటువంటి పని వారి చేత చేయించారని 14వ వచనం. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకున్న ప్రతి పని కఠినముగా ఉండేను. వారు జిగటమంటి పనులను, ఇటుకల పనులను, పొడములు చేయి ప్రతి పనులను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, బ్రతకటం కొరకు కరువు కాలంలో ఐగుప్తుకు వెళ్ళినటువంటి దేవుని జనాంగం దాసత్వంలోకి వెళ్ళటం చాలా విచారకరమైనటువంటి పరిస్థితి కదా. మరి జోసెఫ్ ఒకప్పుడు మంచి ఉన్నత స్థానంలో ఉన్న కాలంలో వీరు గోషన్ ప్రాంతంలో ఈజిప్ట్ లో క్షేమంగా ఉన్నారు, చక్కగా సంతోషంగా ఉన్నారు, విస్తరించారు. కాలం మారింది, వీరు చాలా శ్రమ పడవలసి వస్తుంది. అందుకే ఒక ప్రక్కన వారు విస్తరిస్తూ ఉంటే ఐగుప్తు రాజు ఈ జనాంగాన్ని ఏం చేయాలి, వారిలో మగ పిల్లవాడు పుడితే చంపేసేయండి, ఆడపిల్లనైతే బ్రతకనిమ్మని మంత్రసాలలో చెప్పాడు. సాతాను ఎంత భయంకరమైనటువంటి ప్రణాళిక కలిగి ఉంటుందంటే, రక్షకుడు ఈ జనాంగం నుండి రాకూడదు. కాబట్టి సాతాను చాలా పెద్ద ప్రణాళికతో వీరి మీద దాడి ప్రారంభించింది. గుర్తుంచుకోనండి, చాలా పెద్ద దాడి సాతాను ప్రారంభించింది. అయితే దేవుడు తన ప్రజలు విడిచిపెడతాడా? ఆలోచించండి. ఆ షిఫ్రా పీడ మంత్రస్వాములు వారు రాజు కంటే దేవునికి భయపడినందువల్ల వారు పిల్లలు బ్రతకనిచ్చారు,
దేవుడు వారికి మేలు చేశాడు. మనం చదువుతున్నటువంటి భాగం నిర్గమకాండం 2వ అధ్యాయం 24వ వచనం. దేవుడు వారి మూలుగులు విని ఎప్పుడు వీరు మునగటం మొదలు పెట్టారు? పైన 23వ వచనం, నిర్గమ 2:23. ఇశ్రాయేలు తాము చేస్తున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచూ మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరారు. ఇది సంభవించింది. వారు వెట్టి పనులను బట్టి దేవుని సన్నిధానంలో మొరపెట్టారు. దేవా, నేను చేయలేకపోతున్నాను. పాపం చాలా భయంకరమైనది. సిన్. మొదట పాపం ఆకర్షణీయంగానే కనబడుతుంది, తేలిగ్గానే కనబడుతుంది, అంత పెద్ద సమస్య అని అనిపించదు. అయితే అంతకంతకు ఆ తర్వాత పాపం యొక్క బరువు మనస్సును, అంతేకాదు శరీర ఆరోగ్యాన్ని తినివేస్తుంది. సిన్ ఈజ్ ఏ టెరిబుల్ థింగ్. పాపం చాలా భయంకరమైంది. ఇశ్రాయేలీలు బానిసత్వం, పాప బానిసత్వం అని చెప్పాలి. పొడవు బానిసత్వం లోకంలో వారు బ్రతకటం కొరకు చాలా భయంకరమైన రీతిగా వేటి పనులు చేయవలసి వచ్చింది. అది ఇశ్రాయేలీయుల చరిత్ర. మానవుని జీవిత చరిత్రలో మానవుడు సంతోషంగా దేవుడు అనుగ్రహించినటువంటి భూమిని పరిపాలించవలసినటువంటి, సంతోషంగా విస్తరించి భూమి మీద వర్గలవలసినటువంటి మనిషి దేవునికి బదులు సృష్టిని పూజించి, అలాగే దేవుని నుండి దూరమై పాపానికి బానిసై దేవుని ఫేవర్ పోగొట్టుకున్నాడు. అయితే దేవుడు తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు. నేను మీకు నొక్కి చెప్పాలని ఉద్దేశించేటటువంటి మాట, దేవుడు ఏదో నిబంధన చేశాడు. 3 నిబంధనల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. ఏదెను తోటలో ఆదాము హవ్వలతో దేవుడు చేసినటువంటి నిబంధన, ఏడెనిక్ కవెనెంట్ అంటారు దీన్ని. మరియు నీకు స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేస్తును. అది లేక ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టుదు అని చెప్పాను. సర్పంతో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆదాము హవ్వలతో దేవుడు చెప్పినటువంటి మాట, వారితో చేసినటువంటి నిబంధన, స్త్రీకి సంతానం ఇస్తానని. స్త్రీ సంతానం, స్త్రీ పురుషులకు జన్మించిన సంతానం కాదు, ప్రభు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ప్రభు వారి వ్యక్తిత్వం మీద బురద చాలని ప్రయత్నించేవారు ఈ 2000 సంవత్సరాల్లో ఎంతో మందిని చూస్తాం, ఈ దినాల్లో కూడా చూస్తాం. వారి కొరకు మనం విచారపడతాం, ప్రార్థన చేస్తాం. సూర్యుని పైన ఉమ్మి వేస్తే వారి ముఖం మీదే పడుతుంది, సూర్యుని మీద పడదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పవిత్రమైనటువంటి జీవితం వంటి జీవితం భూమి మీద ఎవరు జీవించలేదు. జ్ఞాపకం పెట్టుకుందాం. క్రైస్ట్ జీసస్ ఈజ్ అవర్ రోల్ మోడల్. ఏదో నిబంధన దేవుడు ఆదాము హవ్వలతో చేశాడు. నోవహు కాలంలో దేవుడు జలప్రళయం ద్వారా నోవహు కుటుంబాన్ని మినహాయించి మిగిలిన వారందరినీ నాశనం చేయవలసి వచ్చిందని మనకు తెలుసు. ఆదికాండం 9వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుతాను. మరియు దేవుడు నోవహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కొన్ని ఉన్న ప్రతి జీవితంలో పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి ఓడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరుచుతున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహజలముల వల్ల ఇంకను లయపరచబడరు. భూమిని నాశనం చేయటకు ఇకను జల ప్రవాహము కలుగదని పలికాను. జలప్రళయము తరువాత దేవుడు చేసినటువంటి నిబంధన, నోవహుతో చేసినటువంటి నిబంధన.
12వ వచనం, మరియు దేవుడు నాకును నీకును మీతో కొన్న సమస్త జీవరాశులకు నేను తరతరానికి భూమి మీద సమస్త శరీరంలో ప్రాణము గల ప్రతిదానికి మధ్య నిబంధనను జ్ఞాపకము చేసుకొని దేవుడు నిబంధన ఇది ఇలాగూ వీటితో నాశనం చేయనని దేవుడితో మాటిచ్చాడు. ఆదికాండం 12వ అధ్యాయానికి పిలిచిన దేవుడు అబ్రహాము చేసినటువంటి దేవుని ఆదికాండం 12:2 నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి నామమును గొప్ప చేతును ఆశీర్వాదముగా సో నీవు బ్లెస్సింగ్, నీవు దీవెన కారణంగా ఉంటావని దేవుడు అబ్రాహామును పిలిచాడు. అబ్రాహామును పిలిచినటువంటి దేవుడు గొప్పగా దీవించాడు. ఈనాడు అబ్రాహామును బట్టి ఇష్మాయేలు సంతానం వారు ఒక విస్తరించారు. మధ్య ప్రాచ్యంలో ఇజ్రాయేల్లో యూదులు ఉన్నారని మనం ఎదుగుతూ మన విశ్వాసమును బట్టి అబ్రహాం సంతానం కనుక మనం కూడాను అబ్రహాం యొక్క బిడలము అని చెప్పి మనం అతిశయపడుతూ ఉంటాం, దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాలం దేవుడు మోగలతో నిబంధన, నోవాతో చేసినటువంటి నిబంధన, జలప్రళయం తర్వాత అబ్రహాంతో చేసినటువంటి నిబంధన, ఈ నిబంధనలు దేవుడు జ్ఞాపకం చేసుకుని మనము చదువుకున్నటువంటి నిర్గమకాండ గ్రంథంలో దేవుని ప్రజలు కష్టపడుతూ ఉండగా నిర్గమం 24 దేవుని వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకుని మనం కొన్ని మార్లు ఒక మాట చెప్తాం, మర్చిపోతాం. ఒక మాట ఇచ్చి వాగ్దానం ఇచ్చి కూడా చేసి వాళ్ళ మనుషులతో మర్చిపోతూ ఉంటాం, కొన్ని మార్లు నెరవేర్చలే. దేవుడు అలా కాదు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు, కృప చూపించేటటువంటి దేవుడు. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, నేను వీరి పితరులకు వాగ్దానం చేశాను, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు నేను వాగ్దానం చేశాను. కనుక ఈ ప్రజలను నేను ఐగుప్తు దాస్యం నుండి విడిపిస్తాను అని దేవుడు అనుకున్నాడు. వారి యందు లక్ష్యం ఉంచాను. దేవుని ఇశ్రాయేలీయులను చూచాను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాను. ప్రియమైనటువంటి మరి విశ్వాసి, నువ్వు ఎక్కడున్నా సరే ఈ శ్రమలో దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వు మారుమనసు పొందినటువంటి వ్యక్తి అయితే దేవుడు నిన్ను మారుమనసు అనుగుణానికి నడిపించాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు దేవుడు ఎరిగినటువంటి బిడ్డవైతే నీ శ్రమ పడుతూ ఉండగా, కష్టపడుతూ ఉండగా, ఇబ్బంది పడుతూ ఉండగా, కన్నీరు కారుస్తూ ఉండగా, మూలుగుతూ ఉండగా, దేవునికి మొరపెడుతూ ఉండగా దేవుడు మన యందు లక్ష్యం ఉంచుతూ ఉన్నాడు అనేటటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒక చక్కని పాట దైవజనుడు టి. మోజెస్ గారు రాశాడు. బలి అర్పణలో, నిబంధనలో భక్తులను సమకూర్చి కల్వరిలో క్రీస్తు రక్తములో కలిసిపోవను రారే. హల్లెలూయా, హల్లెలూయా. అర్పితులు నీ కొరకే, బలిపీఠముపై నా సర్వమును సజీవ యాగముగా. ఆదాముతో నిబంధనలో వాగ్దాన సంతానం, ఏదెను దీవెన జీవముకై ఎంతో స్తోత్రించేదను. నోవహుతో నిబంధనలో ఓదార్చే సృష్టిని, దీవెనగా ఉండిన షేము దేవుడు పూజ్యుడు. అబ్రహాము నిబంధనలో అన్ని వంశములను శుభము అందుకున్నందున స్తోత్రములు, స్తోత్రములు అని నిబంధనల పైన దైవజనులు పాట రాశారు. ఈ పాట, ఈ వచనాలు, 3 వచనాలు పాడి వినిపిస్తాను. బల్యార్పణతో నిబంధనను భక్తులను సమకూర్చే, కల్వరిలో
క్రీస్తు రక్తములు కలసి పోవను రారే. కల్వరిలో క్రీస్తు రక్తములు కలసి పోవను రారే. హల్లెలూయా హల్లెలూయా అర్పింతును నీ కొరకే. బలిపీఠముపై నా సర్వమును సజీవ యాగముగా ఆదాముతో నిబంధనలో వాగ్దాన సంతానం ఇంద్రియను దీవెన జీవముకై ఎంతో స్తోత్రించెదను. హల్లెలూయా హల్లెలూయా అర్పింతును నీ కొరకే. బలిపీఠముపై నా సర్వమును సజీవయాగముగా నోవాహుతో నిబంధనలో ఓదార్చే సృష్టిని దీవెనగా నుండేన క్షేము దేవుండు పూజ్యుండు. హల్లెలూయా హల్లెలూయా అర్పింతును నీ కొరకే. బలిపీఠముపై నా సర్వమును సజీవ యాగముగా అబ్రాహాము నిబంధనలో అన్ని వంశములను శుభములందు కొనినందున స్తోత్రములు స్తోత్రములు. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం దేవుడు తన జనాంగాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు అనగా ఆ జనాంగం యొక్క పితరులకు చెప్పినటువంటి మాట. భక్తి పరులైనటువంటి మీ తల్లిదండ్రులు, మీ పూర్వీకులు, మీ గ్రాండ్ పేరెంట్స్, ఇంకా మీ ఏజ్ సిస్టర్స్, వారందరి ప్రార్థనను బట్టి, వారి భక్తిని బట్టి, వారు చేసిన మనవులను బట్టి నీ మీద దీవెన ఉంటుంది అని జ్ఞాపకం చేసుకో. అంతేకాదు, దేవుడు నూతన నిబంధనలో తన శరీరము తన రక్తం మన కొరకు ఇచ్చి నూతన నిబంధన దేవుడు స్థాపించాడు. మనం ఇంకా ధన్యులు. దేవుడు దీవెనలు ఇవ్వటమే కాదు, తనను తాను ఇచ్చి వేసుకున్నటువంటిది మనకు బాగా అర్థమైంది పాత నిబంధన భక్తుల కంటే. ప్రభు తన నిబంధనలను జ్ఞాపకం చేసుకునేటటువంటి వాడు, ఆయన మన యందు లక్ష్యం ఉంచేటటువంటి వాడు. ఈ మాటలు మనము గుర్తు చేసుకుని ఈ ప్రాతకాల సమయంలో మరి ఏకీవిస్తూ ఉన్నటువంటి వారు, లైవ్ లో ఏకీవించినటువంటి వారిని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధ దేవ, గొప్ప రక్షక, మహోన్నతుడ, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం మాతో ఏకీవించినటువంటి బిడ్డలను బట్టి, వారి కుటుంబాలను బట్టి స్తోత్రాలు తండ్రి. గత దినాలన్నింటిలో ప్రాతకాలాలు ఏకీవిస్తూ వస్తూ ఉన్నటువంటి బిడ్డల కొరకు స్తోత్రాలు. మీ శక్తిని, మీ కృపను, మీ ప్రేమను వారు అనుభవిస్తూ, మీ నిబంధనలో వారు ఉన్నటువంటి బిడ్డలని గుర్తు చేసుకుంటూ, మీరు మాతో చేసినటువంటి నిబంధన ఇది మీ కొరకని మీ శరీరాన్ని మా కొరకు ఇచ్చి వేశారు, ప్రాణరక్తాలని. ఎంత గొప్ప ప్రేమ మా కొరకు చూపించినటువంటి దేవుడు, మా ప్రతి పరిస్థితికి చాలినటువంటి మంచి దేవుడుగా మీరున్నందుకు వందనములు, స్తుతులు చెల్లిస్తూ, ఈ ప్రభా మీరే మీ బిడ్డల పక్షంగా తోడేయండి, వారి కుటుంబాల పక్షంగా తోడేయండి, వారి ఆరోగ్య విషయాలు తోడేయండి, బిడ్డల యొక్క స్టడీస్, వారి కెరియర్, వారి ఫ్యూచర్ విషయాలు అన్నిట్లో తోడేయండి. సహాయం చేసి బలపరచమని, షారోన్ను బ్రాంచెస్ ను దీవించమని, మీ కాపుదలకు, కృపకు, రక్తపోషణ అధికారానికి అప్పగించుకుంటూ స్తుతిస్తూ
యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంగమునకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రియమైన వారలారా, మీకు అందరికి మరొకసారి వందనాలు.